మనలాగే ఈ క్రిస్మస్ శుభదినములు మీకు అందరికీ క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు నేను తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు మనం మన ప్రభుని ఆరాధిద్దాం. ఒకనొక రోజు ఒక చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ గారు వాళ్ళ యొక్క సంఘస్థుని ఒక వ్యక్తిని పిలిచి క్రిస్మస్ అంటే ఏంటిది అని ఒక సంఘస్థుని అడిగాడట. క్రిస్మస్ అంటే ఏంటిది అని ఒక సంఘస్థుని అడిగాడట. ఆయన ఒక 4 మంచి మాటలు ఆ యొక్క సంఘ కాపరికి చెప్పాడంట. అది ఏంటి అంటే, సార్, క్రిస్మస్ అంటే మొట్టమొదటిగా ఇంటి పండగ, రెండవదిగా ఒంటి పండగ, మూడవదిగా పంటి పండగ, నాలుగవదిగా కంటి పండగ. మొట్టమొదటిగా ఏంటిదండి? ఇంటి పండగ అంటే ఇల్లు మంచిగా డెకరేషన్ చేయాలి, అలాగే ఇంటికి మొత్తం వైట్ వాష్ చేసి మంచిగా పెయింట్ కొట్టాలి. రెండవదిగా ఒంటి పండగ, మంచి కొత్త దుస్తులు ధరించాలి. మూడవదిగా పంటి పండగ, క్రిస్మస్ రోజు మంచి చికెన్ మటన్ తినాలి. నాలుగవదిగా కంటి పండగ, తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్రపోవాలి అని ఈ వ్యక్తి చెప్పాడు. అయితే మన పాస్టర్ సార్ మనకు ఎప్పుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. కాబట్టి క్రీస్తుని మనం ఈ దినాన ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ 4 పండుగలు మనం చేసినా చేయకపోయినా మనకు పెద్ద నష్టమైతే ఏం జరగదు, కానీ క్రీస్తుని మాత్రం ఈ దినాన మనము ఆరాధించాలి. ఎందుకు మనము ఆయనను ఆరాధించాలి అని ఒక 4 విషయాలు తెలుసుకొని తర్వాత మనం ఆరాధిద్దాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. యెషయా గ్రంథము 48వ అధ్యాయము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనము. నీకు తెలియదా, నీవు వినలేదా, భూతి గర్భములను సృజించిన యెహోవా నిత్యుడకు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. మన దేవుడు ఎటువంటి దేవుడై ఉన్నాడు అంటే, ఆయన నిత్యుడకు దేవుడు, ఎల్లప్పుడూ నివసించేటువంటి దేవుడై ఉన్నాడు, అనంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అలాగే ప్రకటన 1:8లో మనకందరికీ తెలిసినటువంటి వాక్యమే, అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి దేవుడు నాకు ప్రభువు సెలవిస్తున్నాడు అనేటువంటి మాట మనం చూస్తాం. అవర్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. ఆయనకు ఆది లేదు, అంతం అనేది కూడా లేదు. మ్యాథమెటిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, లీనియర్ ఇన్ఫినిటీ అని. అది ఎలా ఉంటుందంటే, -ఇన్ఫినిటీ అని పెట్టి, సోన్ డాట్స్ అని పెట్టి, మధ్యలో 0 పెట్టి, మళ్ళీ సోన్ కొన్ని డాట్స్ పెట్టి +ఇన్ఫినిటీ అని ఉంటుంది. దీనిని లీనియర్ ఇన్ఫినిటీ అంటారు. కానీ ఈ లీనియర్ ఇన్ఫినిటీ అంటే -ఇన్ఫినిటీ +ఇన్ఫినిటీ మధ్యలో మనకు 0 అనేది ఉంటుంది. ఒకవేళ దీన్ని క్లియర్గా మనం పరిశీలించినట్లయితే, ఆది ఎవరండి? దేవుడే. అంతం ఎవరు? దేవుడే. అంటే -ఇన్ఫినిటీ ఎవరు? దేవుడు. +ఇన్ఫినిటీ దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము ఆయనను స్తుతించాలి. ఇన్ఫైనైట్ గాడ్, అవర్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. మనము దేవుణ్ణి ఒక స్థలమునకు మనము పరిమితం చేయలేము. ఎందుకంటే ఆయన భూమిని, ఆకాశాన్ని సృజించినటువంటి గొప్ప దేవుడు. అలాగే ఒక కాలంలో ఉండేవాడు దేవుడు అని ఒక కాలానికి మనము పరిమితం చేయలేము. ఎందుకంటే ఆయన కాలానికి అతీతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. ఈ భూ ప్రపంచంలో పుట్టినటువంటి వారు ఎవరైనా సరే, వారి యొక్క పుట్టిన తేదీని, లేకపోతే మరణ దినాలను, లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి దేనినైనా వాళ్ళు ఒకవేళ చూడాలి అంటే దానికి రెఫరెన్స్ పాయింట్ ఏంటిదండి? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు నేను పుట్టి 8 సంవత్సరాలు అయింది అనేటువంటి విషయాన్ని ఎవరైనా సరే లెక్క వేసుకోవాలి. కాబట్టి అవర్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్, అనంతుడైనటువంటి దేవుడు, లేకపోతే ఆది అంతమైనటువంటి దేవుడు, లేకపోతే నిత్యుడైనటువంటి దేవుడై ఉన్నాడు. అయితే చాలా అల్పులమైనటువంటి మనము అటువంటి నిత్యుడైనటువంటి దేవుడిని ఎలా కనుగొనాలండి? అలా కనుగొనడానికి మనకు శక్తి చాలదు. ఎందుకంటే ఆయన అనంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? ఆయనే
మన దగ్గరికి రావాలి. మనము ఆయన కనుగొనాలంటే ఆయనే మన యొద్దకు రావాలి. రెండవదిగా జ్ఞాపకం చేసుకున్నాం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండ విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తానే వ్యక్తునిగా చేసుకున్నాను. అనంతుడైనటువంటి దేవుడు అత్యద్భుతమైనటువంటి మరణాలను తెలుసుకోవడానికి అటువంటి దేవుడు మనలనే మన దగ్గరికి ఆయన వచ్చాడు. కాబట్టి రెండవదిగా మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. కొన్ని సంవత్సరాల కిందట నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి వ్యక్తి చంద్రుడిపైకి వెళ్ళి మొట్టమొదటిసారిగా ఆయన కాలు మోపినటువంటి వ్యక్తి. ఆయన వెళ్ళిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత ఇంకొక వ్యక్తి వెళ్ళాడు, జేమ్స్ ఇర్విన్ అని. ఆయన డైరెక్ట్గా జీపు తీసుకొని పోయి ఆ యొక్క చంద్రమండలం పైన ఆయన నడిపి మరలా తిరిగి వచ్చాడు. ఒక మీటింగ్ లో ఆయన చెప్పినటువంటి ఒక మాట ఏదంటే, ఎంతో మంది ఆయన పోగొట్టుకున్నారు సార్, మీరు చాలా గొప్పవారు, మీరు చంద్రమండలానికి పోయి వచ్చారు, మీరు చాలా గొప్పవారు అని ఎంతో మంది ఆయన పొగిడేటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మనుషులు చంద్రుని మీదకి పోవడం పెద్ద గొప్ప విషయం కాదు, కానీ తెలియకంటే గొప్ప విషయం ఒకటి ఉంది. ఏంటంటే దేవుడే మానవుడి దగ్గరికి వచ్చాడు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే అనంతుడైనటువంటి దేవుడిని ఈ యొక్క సామాన్యమైనటువంటి మనిషి తెలుసుకోలేడు. కాబట్టి ఆయన ఏం చేశాడని నరరూపిగా ఈ యొక్క భూలోకములకు వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి రెండవదిగా మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు. మొట్టమొదటిగా నిత్యుడైనటువంటి దేవుడు, రెండవదిగా మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాం, ఆయన వచ్చి ఏం చేశాడంటే, మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు క్రీస్తు ఆయన ఈ యొక్క భూలోకమునకు మన దగ్గరకు వచ్చి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆ యొక్క పని సఫలమైందా అండి? రక్షించేటువంటి పని సఫలమైందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది, మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ రాయబడినటువంటి మాట, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనము రక్షింపబడినటువంటి వారమై ఉన్నాము. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ యొక్క భూలోకానికి తిరిగి వచ్చి తన మరణ పునరుద్ధానం వలన మనలను రక్షణలోకి నడిపించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుడు మనలను తనలాగా చేయడానికి ఆయన మన దగ్గరికి వచ్చి మనలాగా అయిపోయాడు. కాబట్టి కొన్ని గొప్ప దేవుడు మనం స్తుతించాలి. మొదటిగా నిత్యుడైనటువంటి దేవుడు, రెండవదిగా మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడు, మూడవదిగా మనల్ని రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. చివరిగా ఒకటి చెప్పుకొని మనం ముగించుకున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపా వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే అనంతుడైనటువంటి దేవుడు, అలాగే మన దగ్గరకు వచ్చినటువంటి దేవుడు, మనల్ని రక్షించినటువంటి దేవుడు, మనలాగే మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడు ఉన్నాడు. మనము పాపంలోనే పుట్టాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఈ వచనంలో, ఏదైనా పాపము వలన వచ్చు జీతము మరణము. మనం ఏం చేయాలి? పాపంలో పుట్టాము కాబట్టి మనకు ఆ యొక్క జీతం, మన జీతం ఏంటండి? మనం మరణము పాపలను కావాలి. దాని తర్వాత వెంటనే ఒక మంచి మాట రాయబడి ఉన్నది, అయితే. ఏమన్నది? అయితే. మన భాషలో ఎప్పుడు చెప్పేవాడు అయితే అనేది అంటబడింది, దాని ఎంత ఉండేదంతా పోయింది. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మన దేవుడు మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. మరణం తర్వాత జీవము ఉంది అని చూపించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఎంతో మంది దేవుడుగా పిలువబడేటువంటి వారు మరణం తర్వాత వారు జీవమును చూసి ఉండలేదు. అయితే కేవలం ఒకే ఒక వ్యక్తి మరణించాడు, చనిపోయాడు, మరణ తిరిగి లేచాడు. మరణం తర్వాత జీవము ఉంది అని మనకు చూపించినటువంటి దేవుడు. అటువంటి నిత్య జీవానికి మనల్ని కూడా తీసుకొని పోయేటువంటి దేవుడై ఉన్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఇక్కడ నుంచి ఇప్పుడు
బస్ స్టాండ్కు పోవడానికి దారి నాకు తెలియదు అనుకోండి, ఇక్కడ నుంచి నాకు బస్ స్టాండ్కి పోవడానికి దారి తెలియదు అనుకోండి, ఎవరినైనా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళను ఎవరైనా అడగాలి అంటే ఆ యొక్క వ్యక్తికి ఒకటి తెలిసి ఉండాలి. ఏంటిది? ఆ యొక్క బస్ స్టాండ్కు దారి తెలిసి ఉండాలి. లేకపోతే ఆ యొక్క వ్యక్తి ఇంతకు ముందు ఒకసారి పోయి వచ్చినటువంటి వారు మాత్రమే మనము అడుగుతాం. లేదా ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లలను పిలిచి బస్ స్టాండ్కి వెళ్ళకపోవడానికి వాళ్ళు చెప్పలేరు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మరణంలో దాటి జీవంలోనికి పోయి వచ్చారు కాబట్టి ఆయన మాత్రమే మనలను ఆ యొక్క నిత్య జీవానికి తీసుకొని పోవడానికి ఆయనకు అధికారము ఇవ్వబడింది. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అనేటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. కాబట్టి ఈ 4 విషయాలు ఉద్దేశించుకొని మనం ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువును ఆరాధిద్దాం. మొట్టమొదటిగా నిత్యుడైనటువంటి దేవుడు, లేకపోతే అనంతుడైనటువంటి దేవుడు. రెండవదిగా మన కొరకు దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. మూడవదిగా మనలను రక్షించినటువంటి దేవుడై ఉన్నాడు. నాలుగవదిగా నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. దయచేసి అందరూ నేర్చుకున్నట్లయితే కొన్ని నిమిషాలు మనము ఆయనను స్తుతిద్దాం, ఆయనను